అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. మొదట్లో పిల్లల్ని కొట్టడం తప్పనుకున్నాడు. ఘోర పాపమనుకున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా కొట్టగలుగుతున్నారో అతనికి ఆశ్చర్యం వేసింది. పసిపిల్లలకు తెలుస్తుంది. వట్టి అమాయకులు. వాళ్లను కొట్టి ఏం ప్రయోజనం? హృదయం ఉన్నవాడెవడూ ఆ వీని చెయ్యలేడు అనుకునేవాడు. ఇటీవల పిల్లల్ని కొట్టవలసిందే అనుకుంటున్నాడు. ఇందుకు తన ప్రవృత్తిని సమర్థించుకోవటానికి కారణాలు కూడా పోగుచేశాడు. పిల్లలు మాటలకు లొంగరు. వాళ్లను సక్రమ పద్ధతుల్లో పెంచాలంటే భయపెట్టాలి. భయపెట్టటానికి ఒక్కటే మార్గం. దండం ఉపయోగించని తల్లిదండ్రులు పిల్లలకు అపకారం చేసిన వాళ్లవుతున్నారు. వాళ్ల ఇష్టమొచ్చినట్టు పెరగనిస్తే ఎందుకూ పనికిరాకుండా పోతారు. గాలివాళ్లవుతారు. చెట్టువంకలు మొక్కగా ఉన్నప్పుడే తీయగలంగాని ముదిరితే లాభం లేదు అనిపిస్తూ ఉంది అతనికి. పెద్దల అభిప్రాయాలు కూడా ఇలాగే ఉన్నట్టున్నాయి. సోషలిజం కావాలనే నాయకులు తమ ప్రత్యర్థుల్ని బాధపెట్టి, హింసించి, చంపి తమ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతున్నారు. చెడ్డవాళ్ల విషయంలో ఇది తప్పులేనప్పుడు పిల్లలను హింసించడం తప్పేముంది? ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి బలహీనుణ్ణి బలవంతుడు దండించవచ్చు. భార్యని భర్త దండించవచ్చు. జ్ఞాని అజ్ఞానిని దండించవచ్చు. కాని ఈ దండన వాళ్ల మంచికే జరగాలని ఎక్కడుంది? తమ స్వార్థం కోసం జరిగితే వాళ్లు ఏం చేయగలరు? ఇప్పుడు తన కూతురు ఏం చేయగలిగింది? పాపా పలకరించాడు. ఎందుకు నాన్నా? కదులుతున్నావేమమ్మా? చెయ్యి నొప్పిగా ఉంది నాన్నా అని చెప్పింది కూతురు. ఆ చేతిమీదే అతను దెబ్బలు వేసింది. అతను కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెయ్యి సవరదీస్తూ ఇలా అన్నాడు. చూడమ్మా, ఆ చిల్లరవాళ్లు తగనివాళ్లు. వాళ్ల నోళ్ళు మంచివి కావు. మనకు తగ్గవాళ్లతో ఆడుకోవాలిగాని వాళ్లతో తిరక్కూడదమ్మా. చెడ్డ అలవాట్లు పట్టుబడతాయి. మనం ఏమన్నా వాళ్లకు లెక్క ఉండదు. వాళ్లేమన్నా మనం పిక్కు చావవలసి వస్తుంది. వాళ్లతో తిరక్కు. తిరగను నాన్నా. కాని తన మాటలు ముగించాడో లేదో అతనికి వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మొన్న భార్య అల్లరి చిల్లరివాళ్లతో తిరగవద్దని కూతురిని మందలిస్తుంటే తాను తిరిగితేనేం, వాళ్లు మాత్రం మనుషులు కాదు, అందరితోనూ తిరగవలసిందే, అన్నీ తెలుసుకోవలసిందే, చిన్నప్పుడే అనుభవం సంపాదించటం, రకరకాల మనస్తత్వాలు తెలుసుకోవటం చాలా మంచిది అన్నాడు. ఇందులో ఏది తన అభిప్రాయం? తన కూతురు ఏ విధంగా ప్రవర్తించటం మంచిది? ఉషా, భగవంతుడా అని వేడి ఎక్కిన కణతలు ఒత్తుకున్నాడు. అతనికి ఆలోచించిన కొద్దీ జాలికి కోపానికి చాలా దగ్గరి సంబంధం కనిపించింది. తన హృదయం మెత్తనిదవటమే తన బాధకు ప్రవర్తనకు కారణం అనుకున్నారు. శిలాహృదయులు ఉంటారు. వాళ్లకు కోపతాపాలు ఉండవు. సంతోష వికారాలు ఉండవు. వాళ్లకసలు ఆవేశాలు ఉద్రేకాలు ఉండవు. అన్ని పనులు ఒకే రకంగా చేసుకుంటూ పోతారు. తను వేరు. ప్రతి ఆవేశానికి వసుడవుతాడు. ఈ ఆవేశం పైకి ఎన్నిసార్లో కనిపించినా పునాది ఒకటే. తనది మెత్తని హృదయం, జాలిపడే గుణం. ఇతరుల కష్టాలను చూసి ఓర్వలేకపోవటమే తన జాడ్యానికి మూలకారణం. తన కూతురు ఆడుకుంటూ పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు సహించలేడు. ఏడుస్తూ ఉన్న ఆ పిల్ల ముఖం చూడలేడు. లోపల రంపాలు పెట్టి కోస్తున్నట్టు బాధపుడుతుంది. హరవుస్తుంది. ఏడుపు చూసేవరకు కొడతాడు. కొట్టటానికి కారణమేమిటి? ఏడుపు సహించలేని తన మెత్తని హృదయమా? కాఠిన్యమా? కొట్టడమే. చూసేవాడికి తన కాఠిన్యమే కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న జాలీబాధ కనిపించవు. తన భార్య రాత్రింబగళ్ళు పనిచేస్తుంది. జబ్బు తెచ్చుకుంటుంది. చేతులాలా తెచ్చుకున్నావని చెడామడా తిడతాడు. ఆ తిట్టటమే విన్నవాళ్లు ఎంత కఠినుడు అనుకుంటారు. కాని తనకు అంత కోపం రావటానికి కారణం తన మెత్తని హృదయమే. తనకు మెత్తని హృదయం ఉండటం, ఇతరుల కష్టాలు ఓర్వలేకపోవటం ఇదే తప్పైపోయింది. తన మంచితనమే తనకు శత్రువైంది. తన కుటుంబానికి శత్రువైంది. అతనికి వెంటనే మరొక ప్రశ్న తట్టింది. మెత్తని హృదయమంటే ఏమిటి? నరాల బలహీనత అని ఒక స్నేహితుడు చెప్పాడు. నరాల్లో పటుత్వం తప్పితే బయట జరిగే ప్రతి చిన్న విషయానికి మానవుడు చలిస్తూ ఉంటాడు. దీన్నే మనవాళ్లు హృదయమన్నారు. నరాలు ఎంత బలహీనపడితే అంత మృదుల హృదయమవుతుంది అన్నారు. ఈ మాటలు అతనికి ఆశ్చర్యం కలిగించినాయి. కొంతమంది తమ కళ్ల ఎదుటే అన్యాయం జరిగినా బొటబొట కన్నీరు కారుస్తారు. దీనికి కారణం
నరాల బలహీనతేనా? మంచితనం కాదు. మరి తను ప్రతి చిన్న విషయానికి ఎంతో బాధపడతాడే, మదనపడతాడే, రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఘర్షణ పడతాడే. ఈ బాధ, ఈ యాతన, ఈ కోత, ఇది నరాల బలహీనత వల్లేనా? తన మెత్తని హృదయం వల్లే కాదు? పోనీ పరిస్థితులకు మించిన తెలివితేటలు ఉండటం వల్లేనా కాదు? అతనికి కోపం వచ్చింది. నా నరాలు ఎందుకు పటుత్వం తప్పినై అని కసిగా ప్రశ్నించుకున్నాడు. ఆలోచనల వల్ల. నాకిన్ని ఆలోచనలు ఎందుకు రావాలి? ఏ పనీ చెయ్యకుండా కూర్చోవటం వల్ల. నాకెందుకు చెయ్యబుద్ధి పుట్టటం లేదు? పరిస్థితుల వల్ల. ఇక నా బాధ్యత ఏమిటి? అని కఠినంగా ప్రశ్నించుకున్నాడు. పరిస్థితులు మార్చుకో. ఎలా మార్చను? పరిస్థితుల్ని మార్చుకోవాలంటే ముందు మార్చుకోవాలనే బుద్ధి కలగాలి. అలా బుద్ధి కలగాలంటే పరిస్థితులు మారాలి. నేనేం చెయ్యను? దీనికి దారి ఏది? ఎట్లా బయటపడాలి? ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎట్టా? అతనికి ప్రపంచం ఏకమై తన్ను హింసిస్తున్నట్లు అనిపించింది. ప్రపంచ భారమంతా తనొక్కడే మోస్తున్నట్లు అనిపించింది. భావాల బరువుతో పాతాళానికి కుంగిపోతున్నాడు. తను రక్షించేవాళ్లే లేరు. తన్ను మొర ఆలకించేవాళ్లే లేరు. తన్ను అర్థం చేసుకునేవాళ్లే లేరు. అతనికి దుఃఖం వచ్చింది. తన భార్య అంకంలో తలపెట్టి పసిపిల్లవాడికి మళ్ళీ ఏడవాలనిపించింది. తన భార్యతో తన బాధ, ఆరాటం, కష్టసుఖాలు అన్నీ వెళ్లబోసుకోవాలనిపించింది. తన హృదయం విప్పి ఆమె ముందు పెడితే శాంతి లభిస్తుందనే ఆశ కలిగింది. ఆ ఆశతో కొంత బలం వచ్చింది. పాపా? పిలిచాడు. ఎందుకు నాన్నా? నొప్పిగా ఉందా అమ్మా? తగ్గింది నాన్నా? ఇంత దెబ్బ తగులుతుందనుకోలేదమ్మా. ఏదో కోపం వచ్చి. పోనీలే నాన్నా. కొంచెం లేవగలవా అమ్మా? ఎందుకు లేవలేను నాన్నా? అమ్మతో అన్నం వడ్డించమని చెప్పుతావా అమ్మా? ఎందుకు చెప్పను నాన్నా? భోజనం దగ్గర కూర్చొని తన భార్యమీద తనకు ఉన్న ప్రేమను బహిర్గతం చెయ్యాలని ప్రయత్నించాడు. కాని ఎలా మొదలుపెట్టాలో అతనికి తెలియదు. ఆమె యథాప్రకారం ఎక్కువ మాట్లాడకుండా వడ్డించుకుంటూ పోతుముంది. ఇవాళ బీరకాయ కూర బాగుంది అన్నాడు తల వచ్చుకుని భోజనం చేస్తూ. ఆమె మాట్లాడలేదు. ఆమె అటూ ఇటూ తిరగటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కొత్త రకంగా వండినట్టున్నావే అన్నాడు. ఆమె మాట్లాడలేదు. రోజూ ఇలా వండుకూడదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడవే. రోజూ వండినట్టు వండాను అంది. అతనికి కష్టం వేసింది. అంత ముక్తసరిగా మాట్లాడకపోతే కొంచెం నవ్వుతూ మాట్లాడితే తన సొమ్మేం పోయిందో. కూరలు బాగున్నాయన్నాగదా, కొంచెం సంతోషించకూడదు? దీని దగ్గర ఉన్న రోగమే ఇది. ప్రతిదానికి తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంది. ఇవాళ్ళ ఇస్త్రీ చీర కట్టావే అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఆమె మాట్లాడలేదు. పైగా ముఖం చిట్టెంచుకున్నట్లు అనుమానం కలిగింది. ముఖం చిట్టెంచుకున్న వాళ్లని చూస్తే తనకు కంపరం అని ఆమెకు తెలుసు. తెలిసి కూడా అలాగే ఉంటుంది. చెయ్యాలని చేస్తుందేమో. అప్పటికి సంభాళించుకుని, ఒంట్లో బాగాలేదా ఏమిటి అని అడిగాడు. బాగాలేకేం, బాగానే ఉంది అంది. మరి అట్లా ఉన్నావేం? ఎట్లా ఉన్నాను? అతనికి విసుగు పుడుతోంది. ఆమె ఎప్పుడూ ఇంతే. తాను ఎంత మంచిగా ఉందామన్నా పడనివ్వదు. తాను ఎంత దగ్గరగా రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే అంత దూరమవుతూ ఉంటుంది. తను ఎంత బాగుందామనుకున్నాడు? మాట్లాడ్డానికి అవకాశమే ఇవ్వదు. పైగా కడిచెడు చన్నీళ్లు అమాంతంగా నెత్తిమీద గుమ్మరిస్తుంది. ఇప్పుడు తన చేసిన తప్పేముంది? ఎందుకట్లా చిట్టెంచుకుంటుంది? ఎందుకట్లా పెడసరంగా మాట్లాడుతుంది? సుస్తీగా ఉన్నట్టున్నేను. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.